అందరికీ నమస్కారం. విజ్ఞాన భారతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గాలిబుడుగా జీవితం అంటే ఇదే. మీకు శ్వాస మీద ధ్యాస ఎలా ఉండాలో, ఆరోగ్యానికి కావలసిన సూత్రాలను ఇప్పుడు మీకు నేను వివరిస్తాను. శ్వాస రూపంలో మనం తీసుకున్న వాయువు నాసికా రంధ్రాల గుండా ప్రవేశించగానే 5 భాగాలుగా విడిపోయి 1 ప్రాణము, 2 అపానము, 3 వ్యానము, 4 ఉదానము, 5 సమానము అను 5 ప్రాణములుగా మారిపోతుంది. మొదటిది ప్రాణము. అనంతాకాశం నుంచి ఎవరి శక్తి మేరకు వారు లోనికి తీసుకునే వాయువు. రెండవది అపాన వాయువు. బయటికి వస్తున్న వాయువును అపాన వాయువు అని అంటారు. ఈ వాయువు సహాయంతోనే మలమూత్ర విసర్జనలే కాక శరీరంలోని సమస్త మాలిన్యాలను బయటకు నెట్టబడుతున్నాయి. మూడవది వ్యానవాయువు. మన శరీరానికి మానవాకృతి నివ్వడానికి సహకరించే వాయువు. ఈ వాయువు యొక్క దోషం వల్ల అంగవైకల్యము, మానసిక ఎదుగుదల లోపము, శారీరక ఎదుగుదల లోపము, మరుగుజ్జుతనము ప్రాప్తించును. 4 ఉదాన వాయువు. దీని సహాయంతోనే మనం మాట్లాడగలుగుతున్నాము. దీని లోపం వల్ల నత్తి, నంగి, ముద్దమాటలు, బొంగురు గొంతు సమస్యలు కలుగుతాయి. 5వది సమాన వాయువు. దీని సహాయంతోనే మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారి ఏ భాగానికి ఎంతెంత శక్తి పంపిణీ చేయాలో అంతంత పంపి సమతుల్యాన్ని కలగజేస్తుంది. దీని లోపం వల్ల శరీరం తూలిపడడం సంభవించును. శ్వాస, దాని చక్రాలు. ఈ శ్వాస ప్రతిరోజు ఉదయం సరిగ్గా 6 గంటలకు మొదలై మూలాధార చక్రమునందు 600 సార్లు, స్వాదిష్టాన చక్రమునందు 6000 సార్లు, మణిపూరక చక్రమునందు 6000 సార్లు, అనాహత చక్రమునందు 6000 సార్లు, విశుద్ధ చక్రమునందు 1000 సార్లు, అగ్నాచక్రమునందు 1000 సార్లు, సహస్రారమునందు 1000 సార్లు, అనగా రోజుకు 21,600 సార్లు పయనిస్తుంది. శ్వాస అంగుళాలు. సాధారణంగా శ్వాసను సాధకుడు 12 అంగుళాలకు వదులుతాడు. శ్వాసను ఎవరైతే లోతుగా, నిదానంగా, దీర్ఘంగా తీసుకొని దానిపై దృష్టి ఉంచి విడవడం చేస్తుంటే శ్వాస యొక్క అంగుళాలు తగ్గుతాయి. శ్వాసను 11 అంగుళాలకు కుదిస్తే ప్రాణము స్థిరమవుతుంది. అదే శ్వాసను 10 అంగుళాలకు కుదిస్తే మహాకవి అవుతాడు. అదే శ్వాసను 9 అంగుళాలకు కుదిస్తే బ్రహ్మానందం కలుగుతుంది. శ్వాసను 8 అంగుళాలకు కుదిస్తే దూరదృష్టి కలుగుతుంది. శ్వాసను 6 అంగుళాలకు కుదిస్తే ఆకాశగమనం చేయగలుగుతాడు. అదే శ్వాసను 4 అంగుళాలకు కుదిస్తే సర్వసిద్ధులు ప్రాప్తిస్తాయి. అదే శ్వాసను 2 అంగుళాలకు కుదిస్తే కావలసిన రూపం ధరించగలుగుతాడు. ఆ శ్వాసను 1 అంగుళానికి కుదిస్తే అదృశ్యమవ్వగలుగుతాడు. మరింత సాధన చెయ్యగా శ్వాస అవసరమే వారికి ఉండదు. అలాంటి వారు అమరులవుతారు. శ్వాస సృష్టి వయస్సు. మనము రోజుకు తీసుకునే శ్వాసలను 21,600 సార్లకు రెట్టింపు చేసి 1 సున్నాను చేర్చిన కలియుగము 4,32,000 సంవత్సరాలు. దానిని రెట్టింపు చేసిన ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. దానిని 3 అంతులు చేసిన త్రేతాయుగము 12,96,000 సంవత్సరాలు. దాని 4 రెట్లు చేసిన కృతయుగము 17,28,000 సంవత్సరాలు. దీనిని 10 రెట్లు చేసిన చతుర్యుగములు అంటే కలియుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, కృతాయుగములు 3 కలిపి 43,20,000 సంవత్సరాలు. శ్వాస, దాని సాధన. సుఖంగా ఉండే పద్ధతిలో కూర్చుని మృదువుగా కళ్ళు మూసుకొని మన నాసికారంధ్రముల ద్వారా లోపలికి ప్రవేశించిన శ్వాస తిరిగి అదే నాసికారంధ్రముల ద్వారా బయటకు వెళ్ళడాన్ని గమనిస్తుండాలి. చేయగా మనస్సు యొక్క పరుగు క్రమేపీ తగ్గి క్రమక్రమంగా ఆగిపోతుంది. అప్పుడు బ్రహ్మరంధ్రము ద్వారా అనంతమైన విశ్వమయ ప్రాణశక్తి లభ్యమవుతుంది. మరి ఇంతటి శక్తివంతమైన శ్వాసకు సంబంధించిన సాధన చేసుకునేందుకు మనము ఏ హిమాలయాలకు, ఏ అరణ్యాలకు వెళ్ళిపోవలసిన అవసరం లేదు. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉంటూ, ఎలా ఉన్నవాళ్ళు అలాగే ఉంటూ, మనం చేసే పనులు ఏవి మానుకోకుండానే ఖాళీగా ఉన్న సమయంలో ఈ అద్భుతమైన సాధన సులువుగా చేసుకోవచ్చు. దీనిని చిన్నపిల్లల నుండి ముసలి వారి దాకా ఎవరైనా చేయవచ్చు. 84 లక్షల జన్మల తరువాత లభ్యమైన ఈ మానవ జీవనమును వృధా చేసుకోకండి. వివేకవంతులుగా దీనిని సద్వినియోగపరచుకోండి. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.
ఈ వీడియోలో తప్పులు సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.